నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టడీస్ కంటిన్యూ చేస్తూనే మూవీస్లో చేయాలన్నా అంతే అక్క. ఏమైనా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ సంక్రాంతికి ఒక 2 పెద్ద సినిమాలే ఉన్నాయి. ఓకే, కాకపోతే ఇప్పుడే రివీల్ చేయకూడదు. రివీల్ చేయకూడదు. మంచి రోలేనా? చాలా మంచి రోల్స్. ఓకే, అది వచ్చిన తర్వాత మీకు ఎలాంటి రికగ్నైజేషన్ ఇంకా పబ్లిక్లో ఉంటుంది అనుకుంటున్నారు? అది ఏమో అక్క, నేను సలార్కి కూడా అంత గెస్ చేయలేదు. అవునా? ఏమో అసలు నన్ను ముక్కు పడక హెయిర్ వెనక్కి దువ్వేసి బొట్టు పెట్టేసి అసలు గుర్తుపెట్టర్లే, నేను చేశానని చెప్పుకోవాలి అనుకున్నాను. కానీ వాము ఇప్పుడు మాస్క్ వేసుకున్నా క్యాప్ వేసుకున్నా గుర్తుపెట్టేస్తున్నారు. సో ఎక్స్పెక్ట్ చేయలేను, అది వచ్చిన తర్వాత చూడాలి. కార్తికేయన్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే టీవీ ఎక్కువ చూసి ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎవరైనా ఆర్టిస్టులు ఉండాలి. ఎలాంటి టైప్ మీది? ఫ్యామిలీలో ఎవ్వరు లేరు అక్క, మొత్తం మమ్మీ సాఫ్ట్వేర్, డాడీ సాఫ్ట్వేరే. మ్మ్. నేను అదే సినిమాలు ఎక్కువ చూడడం వల్ల, నా కజిన్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ సినిమా గురించే డిస్కస్ చేయడం వల్ల, సో అది. డాడీ కూడా ఎక్కువ ఇప్పుడు మాకు చిన్న టైం దొరికిందన్నా ఒక సినిమా సీనే పెడతారు. మేము ఏదర్ సాంగ్స్ లేదా సినిమా సీన్ అలా టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటాం ఫ్రీ టైం దొరికినప్పుడు, అలా ఫ్యామిలీ అంతా. ఓకే, సో చూసి అలా అలవాటు అయిపోయింది. అంటే ఫ్రీ టైంలో మీ హాబీ అంటే మూవీస్ చూడడమే అని చెప్పాలా? అలా ఏం లేదు, ఫ్రీ టైంలో మెడిటేషన్ చేస్తాను, ఏదో కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మూవీస్ అంటే నాకు ఏదో ఒకటి ఉంటుంది అక్క, థియేటర్లోనే చూడాలి అన్నట్టుంది. థియేటర్లో మిస్ అయితే మళ్ళీ హోమ్ థియేటర్ నాకు దొరికేంత వరకు నేను చూడాలను. టీవీలో ఫోన్లో చూడడం ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ రాదు కూడా. అది చూస్తుంటే ఆ ఫీల్ ఉండదు. హిడెన్ టాలెంట్ ఏంటి మీలో? గ్రాస్పింగ్ ఫాస్ట్గా చేస్తానేమో ఓకే అని అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఇప్పుడు మీరు చెప్పిన ఏదైనా నేర్చుకోవాలన్నా కొంచెం ఫాస్ట్గా. ఓకే, డైలాగ్స్ చెప్పడం కానీ. డైలాగ్స్ అంటే అదే కొత్త స్కిల్ అయినా కూడా ఎక్కువ టెక్స్ట్ తీసుకుంటూ ఉంటారా? డిపెండ్స్ అక్క, అది డైరెక్టర్ గారికి ఏం కావాలి. నేనే వెర్షన్ అనుకున్నాను, సరే వెర్షన్ అనుకున్నారు. అవును. సో మట్కాలో ఏమైనా టఫ్ సీన్స్ అప్పుడు ఎన్ని టేక్స్ తీసుకున్నారు? పెద్దగా టేక్స్ ఏమి ఉండవు. కరుణ్ కుమార్ సార్ అసలు చాలా క్లారిటీగా చెప్తారు. అవునా? చాలా క్లారిటీగా చెప్తారు. నాకు ఇది ఆయన కూడా నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్ అని నేను ఇలా వెళ్ళిన వెంటనే ఆయన చేసి చూపిస్తారు కూడా. ఇలా ఉండరా, జస్ట్ ఇలా ఉండు, దీంట్లో ఈ రేంజ్, ఒకవేళ నేను కొంచెం ఎక్కువ చేసిన అంత వద్దు, కొంచెం తక్కువ చేసిన కొంచెం కావాలరా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి సలార్లో కూడా అంతే సేమ్. ఇంకా ప్రశాంత్ నీల్ సార్ అయితే ప్రతి ఒక్క సీన్ వచ్చి ఆయన చేసి ఓకే ఇలా చేయండి అంటారు. సో మాకు క్లారిటీ వచ్చేసి, అంటే టేక్స్ ఎక్కువ తీసుకోలేదనే కదా అర్థం. అంతే. మేము ఇంకా దాని తర్వాత ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, లేదా ఆయనే చెప్తారు ఇంకొంచెం చేయండి లేదా తగ్గించండి అంటే అప్పటికప్పుడు. ఇన్ జనరల్గా ఎవరికైనా సరే, అంటే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లకైనా ఒక మూవీ ఒక షార్ట్ అయిపోయిన తర్వాత అబ్బా చాలా బాగా చేశారు తెలుసా, ఇంత బాగా వచ్చింది తెలుసా అని చెప్పినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వేరే. ఎక్స్పెక్ట్ కూడా చేస్తూ ఉంటారు, అంటే బయటికి చెప్పకపోయినా ఎలా ఉందో చెప్తే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. సో నీకు ఎలా అనిపిస్తుంటుంది సీన్ అయిపోయిన తర్వాత? నాకు నార్మల్గా నేను చెప్పాను కదా మూడ్లో ఉంటాను. నాదేంటంటే ఇప్పుడు ఒక సీన్ అయిపోయింది, అది షార్ట్ ఓకే అయింది, నేను అయినా అదే డైలాగ్ మళ్ళీ మాటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంకా బెటర్ వచ్చిద్దేమో అని. సో నేను ఆ జోన్లో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటాను, ఒక్కడనే ఉంటాను ఎప్పుడు. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి, ఆలోచించడానికి టైం ఇయ్యను నా బ్రెయిన్. నేను డైలాగు అనుకొని అటు ఇటు నాతో నేను మాట్లాడుకొని తిరుగుతూ ఉంటా. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి బాగా చేసేవారా అంటే ఓ థ్యాంక్ యూ, అప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా బెటర్ ఉంటుందేమో అన్నట్టు నేను. ఓకే, అంటే సాటిస్ఫాక్షన్ లేదబ్బా అయితే. అలా ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. అంతేనా? ఇంకా బెస్ట్ ఇంకా రావచ్చు కదా ఏమో.